వీక్షకులకు నమస్కారం. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ కోసం అల్లాడిపోతూ ఉంటాం. ఈ సంవత్సరం రావడమే లేట్గా వచ్చినాయి. వచ్చిన తర్వాత మా సొంత చెట్టు ఆర్గానిక్ ఓన్లీ పేడ మాత్రమే వేసి పెంచాం, కెమికల్స్ లేకుండా. అది కాయలు పండేస్తే రంగు భలే సూపర్ ఉంది. వాసన చూస్తే ముక్కులు అద్దిరిపోయి నోట్లో పెడితే సప్పగా ఉంది. అదేదో షుగర్ పేషెంట్కి రసం తయారు చేసినట్టుంది. సరే, మా చెట్టు బాగాలేదు కదని బంగినపల్లి రసాలు 4-5 చోట్ల విడివిడిగా తీసుకొచ్చాము. అంటే ఒకే షాప్లో కాకుండా ఎక్కడ కూడా తెచ్చినా, ఏ రకం తెచ్చినా కూడా స్వీట్నెస్ అనేది ఉండటం లేదు. మా చుట్టాలు కూడా చాలామంది అనేది ఈ సంవత్సరం అసలు మామిడికాయ స్వీటే లేదు అని. ఆమె అయితే ప్రతి సంవత్సరం మామిడి పండు రసం తీసి చక్కగా గ్రైండ్ చేసి పంచదార వేసి ప్యాకెట్లో పెట్టి ఫ్రిడ్జ్లో డీప్లో నిల్వ చేస్తాము. కానీ ఇప్పుడు అది విరక్తి పుట్టింది. అలాంటి టైంలో మా అమ్మాయి చెప్పింది అనమాట ఈ చిట్కా. చాలా టేస్టీగా ఉంది. మ్యాంగో జ్యూస్ అడిగితే తీసుకెళ్ళి ఇచ్చాను. మా అమ్మాయి అంది, అది తప్పగా ఉంది అంది, పంచదార నేనే బెల్లం ఏమి వేయను అంటే, అయితే మిల్క్ మేడ్ వెయ్యి అంది. మిల్క్ మేడ్ వేసాను అంటే పాలు పోయి అంది. పాలు వేడి పాలు, అసలు పాలు లేవు, తోడేసేసాను అంటే ఇంకా మిల్క్ మేడ్ వేయండి. మిల్క్ మేడ్ వేసిస్తే తనకి టేస్టీగా ఉందని చక్కగా తాగిందనమాట. అందుకని స్వీట్నెస్ లేనప్పుడు ఈ మిల్క్ మేడ్ వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఈ వీడియో చేస్తున్నాను. అయితే షుగర్ పేషెంట్లు మాత్రం డైరెక్ట్గా ఇలా సప్పటి మ్యాంగోస్ ఏదైతే ఉందో అవి తింటే షుగర్ పెరగకుండా ఉంటుంది. మామూలు వాళ్ళు మాత్రం స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ కలుపుకున్నామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి.